ఇప్పుడు చేసిన పాపాలకు వెంటనే శిక్ష పడుతుందండి దేవుని ద్వారా. ఇప్పుడు చేసినటువంటి పాపాలు, ఇప్పుడు చేసినటువంటి నేరాల ద్వారా దేవుడు ఊరుకోవడం లేదు, వెంటనే పనిష్మెంట్ ఇస్తున్నాడు. ప్రజలు చేస్తున్నటువంటి పాపాలకు దేవుడు శిక్ష త్వరగా ఇస్తానంటున్నాడు. చూడండి, ఎవరు చేసిన పాపాలకు? మనుషులు చేసిన పాపాలకి, మనుషులు చేసినటువంటి నేరాలకి, మనుషులు చేసినటువంటి ఘోరాలకి దేవుడు త్వరగా పనిష్మెంట్ ఇస్తానంటున్నాడు. మీరు చేసినట్టే దేవుడు మీ మీదికి రప్పిస్తా అంటున్నాడు. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనము నిర్దోషులమును పరిశుద్ధులమునై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం దోషులంగా ఉంటే దోష శిక్ష వెంటనే మనం భరించక తప్పదు, మనం దోష శిక్ష వెంటనే అనుభవించక తప్పదు. దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా ఉండాలి, గజగజలాడుతూ ఉండాలి, భయపడుతూ ఉండాలి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుని చేతిలో నుండి తప్పించుకోలేరు. ఆ దేవుని చేతిలో పడ్డారో అయిపోయినట్టేనండి.